హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ లో ఎవ్రీడే షెఫ్స్ అద్భుతమైన వంటల్ని నేర్పిస్తూనే ఉన్నారు కదండి. మరి ఇవాళ కూడా మరో సరికొత్త వంటతో రెడీగా ఉన్నారు షెఫ్ అశోక్ గారు. మరి మన షెఫ్ అశోక్ గారిని ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ అశోక్ గారు. హాయ్ అశోక్ గారు. హాయ్ వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, వెరీ గుడ్. సో అశోక్ గారు బాగున్నారని మాకు అర్థమైపోయింది. సో ఇవాళ మా అందరికి మీరు ఏం వంటను రుచి చూపిస్తున్నారండి? ఈ రోజు మనం చేయబోయేది కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ. రెడ్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే నాన్ వెజిటేరియన్స్ కి పండగ. అండ్ అందులో రెడ్ చికెన్ కర్రీ అన్నారు కాబట్టి పక్కా అది స్పైసీగా ఉంటుందని అర్థమైంది నాకు. అండ్ ముందు కోకోనట్ కూడా యాడ్ చేశారు. ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది? ఇది మనకు వచ్చేసి మ్యాంగ్లూర్ స్పెషల్ యాక్చువల్ గా. ఓకే, అంటే కర్ణాటక బేస్. అందువల్ల మనకి ఇది కోకోనట్ యూస్ చేసాం. ప్లస్ కలర్ కూడా మనం చూడటానికి ఏంటంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ అవి యాపిల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. ఎంజాయ్. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట మొత్తం మీద. సో రెడ్ అంటే బాగా స్పైసీగా ఉంటుందండి. దీంట్లో స్పెసిఫిక్ గా దీనికి కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడతాం దీంట్లో కలర్ కోసం. ఓకే, మెయిన్ అవి లిటిల్ బిట్ స్పైసీ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కోకోనట్ రెడ్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ రెడ్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, కాశ్మీరీ ఎండిమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, మెంతులు, చింతపండు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి పాలు, కొత్తిమీర తురుము. సో కోకోనట్ రెడ్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదండి. ఇప్పుడు దాని ప్రొసీజర్ ఎలానో అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. సో అశోక్ గారు, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ముందుగా మనం పాన్ పెట్టుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకోవాలి. ఓకే, ముందుగా దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలండి మనం. సో ఇక్కడ ఫస్ట్ ఆయిల్ యూస్ చేయకుండా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఓకే అండి. పెప్పర్ కార్న్స్, ఓకే, మిరియాలు, మెంతులు, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అంటే ఇవి మనకి మార్కెట్ లో స్పెషల్ గా దొరుకుతాయండి? స్పెషల్ గా దొరుకుతాయండి. దీని స్పెషాలిటీ ఏంటంటే స్పైసెస్ ప్లస్ కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. జస్ట్ మన 2 పీసెస్ వేసుకోగానే మనకి రెగ్యులర్ కలర్ వచ్చేస్తుంది. దీనికి ఏం కలర్స్ కానీ ఏమి యూస్ చేయకుండానే మనం కలర్ అపీల్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మరి కారం కూడా స్పైసీగా ఉంటుందా, ఎలా ఉంటుంది మరి? మీడియం స్పైసీ ఉంటుందండి ఇది. కానీ కలర్ మాత్రం చాలా బాగా కలర్ ఎప్పుడు కూడా కోల్డ్ లో వచ్చినవి ఏంటి అంటే ఆ కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. కోల్డ్ అంటే ఇప్పుడు మన కాశ్మీర్ లో అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నారు అశోక్ గారు. సో అక్కడ కలర్ చాలా బాగుంటుంది అనమాట. కోల్డ్ లో వచ్చిన వెజిటబుల్స్ కానీ ఇలా ఏమైనా ఉంటాయి చాలా బాగుంటుంది. ప్లస్ స్పైసెస్ కానీ టేస్ట్ కానీ మీడియం మన మౌత్ టేస్ట్ కావాల్సినట్టుగా ఉంటాయి దీంట్లో. అది చాప్ ఆనియన్స్ వేసుకోవాలి, కొద్దిగా ఆనియన్స్, మరి ఎక్కువగా కూడా యూస్ చేయట్లేదు. మన రెగ్యులర్ కర్రీస్ కి ఎక్కువగా ఎలా మనం యూస్ చేస్తాం అలాంటిది ఏం లేదు. ఫ్రెష్ కోకోనట్ అండి. ఓకే, 2-3 కర్రీ లీవ్స్, కరివేపాకు, ధనియాలు. అంటే దీంట్లో ఎక్కడ ఆయిల్ కానీ ఏమి వాడమండి మనం. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకొని వాటర్ ఉన్నది ఎవాపరేట్ అయ్యే వరకు. ఓకే, ఇప్పుడు ఇవి మనం సరిపడా వేగిపోయినాయి. వీటిని మనం మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకున్నాం. ఓకే అండి. సో మిక్సీ జార్ లోకి మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. ఆల్ రైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మరి మిక్సీ పట్టుకుందామా? పదండి. సో మనం మిక్సీ పట్టుకుందంతా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయిందండి. సో గ్రేవీకి మాత్రం చాలా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. సో అశోక్ గారు, మరి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం కర్రీ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, మరోసారి స్టవ్ వెలిగించాలి. అయితే దీంట్లో స్పెసిఫిక్ గా మనం అన్నిట్లో రెగ్యులర్ ఆయిల్ వాడతాము. దీన్ని ఫ్లేవర్స్ తీసుకురావడానికి అనేసి మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, నాకేంటో అలా కేరళకి వెళ్ళి ఇలా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో కొబ్బరి నూనె వాడుతున్నాం దీనికి. మనం కోకోనట్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, సో షెఫ్ గారికి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి కుకింగ్ అసలు ఏమాత్రం మెజర్మెంట్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా 2 స్పూన్స్ వేసేసారు. అదే ఇంట్లో కొత్తగా ప్రిపేర్ చేసుకుంటున్న వాళ్ళైతే హ్యాపీగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకోవాలి. ఒక చిల్లీ బ్రేక్ చేసి వేసుకోవాలండి.
ఓకే, కాశ్మీరీ చిల్లీ మనం వాడుతున్నాం, మళ్ళీ దాన్నే బ్రేక్ చేసి వేసుకున్నాం అనమాట. గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి. ఇవి లైట్ గా దోరగా వేయించుకోవాలండి ఫస్ట్. ఓకే, సో కొంచెం సేపు అలా వేగాలన్నమాట. అంటే రా ఫ్లేవర్ పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయించుకోవద్దు వీటిని. మరి ఇవి వేగిపోయాయి కదండి, దీంట్లో తర్వాత చికెన్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సఫిషియెంట్ గా దానికి సాల్ట్ కానీ ఇవన్నీ కూడాను కరెక్ట్ గా పడుతుంది, ప్లస్ కుకింగ్ టైం కూడా తక్కువ అవుతుంది మనకి. ఎప్పుడు కూడా డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే టేక్ టైమ్ ప్లస్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ అవి సఫిషియెంట్ గా ఉండవు. ఓకే, సో ప్రాపర్ గా చికెన్ కి పట్టదు, అండ్ మనం మ్యారినేట్ చేసుకుంటే టైం కూడా తక్కువ పడుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం చికెన్ వేసుకున్నాం. మరి ఈ చికెన్ ని ఏమేమి యాడ్ చేసి మ్యారినేట్ చేశారండి? దీంట్లో ఉప్పు, కారం, పసుపు, లెమన్ జ్యూస్ వేయాలండి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల దాంట్లో ఉన్న ఒక టెండర్నెస్ కట్ చేస్తుంది, ఫాస్ట్ గా కుక్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ రసం ఇవి 4 కలిపి మ్యారినేట్ చేయడం జరిగింది. మరి ఎంతసేపు మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ ని? హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయిందండి మనకి 3/4. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని దీంట్లో వేసి ఒక 5 minutes కుక్ చేద్దాం. ఓకే, సో 3/4 చికెన్ ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఇందులో వేయించాలన్నమాట. సో ఈ గ్రేవీ మొత్తం పడుతుందండి ఇందులో? మొత్తం పడుతుందండి. ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఆల్రైట్, ఒకసారి దీన్ని మనం కలుపుకున్న తర్వాత అండి ఒక 2 minutes మనం మూత పెట్టేసేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ అవి ఒకసారి చెక్ చేసుకొని 10 minutes సిమ్ లో పెట్టామంటే రెడీ టు ఈట్. సో అశోక్ గారు ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనకి ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, మనం అవి యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes ఉంచేస్తే రెడీ టు ఈట్ అండి మనకి. ఓకే, సో ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మరో 10 minutes పాటు దీన్ని ప్రాపర్ గా ఉడకనివ్వాలి. మరి ఏ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నాం అండి? లిటిల్ బిట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, లైట్ గా. సో ఆ అల్లం ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది కాబట్టి అలా లైట్ గా యాడ్ చేస్తాం. చింతపండు పులుసు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం మనకి పైన స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే ఒక 2 spoons 1.5 spoons సరిపోతుంది? సరిపోతుందండి. కోకోనట్ మిల్క్ వేసుకోవాలండి, కొబ్బరి పాలు. మరి నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం అండి? మనకి దీన్ని ఒకసారి మొత్తం యాడ్ చేసుకుంటే ఒక 5 minutes కుక్ చేయాలండి. ఓకే, ఒకసారి దించే ముందు మనం సాల్ట్ ఇంకోసారి చెక్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఒకసారి సాల్ట్ పైన కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని మనం డిష్ తీసేసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం అండి. ఓకే, సో డిష్ అవుట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంటారు. ఆల్ రైట్ అండి. సో ఫైనల్ గా సాల్ట్ అంటే టేస్ట్ కి సరిపడా సాల్ట్. సాల్ట్ ఎప్పుడు కూడా అండి మనం మెజర్మెంట్ ఉండదండి, ఎప్పుడు కూడా మనకు సాల్ట్ ఫర్ టేస్ట్ ఓన్లీ. ఎస్, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. చూస్తుంటే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగానే కోల్డ్ క్లైమేట్ లో ఉన్నప్పుడు కలర్ చాలా బాగా వస్తుంది అని చెప్పారు, బట్ నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి ఇక ఫైనల్ గా గార్నిషింగ్ పైన మనం సన్న కట్ చేసుకున్న కొత్తిమీర తోటి మనం గార్నిష్ చేసుకుందాం. దీన్ని టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ. సో చూసారు కదా, కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ చూడడానికి చాలా చాలా బాగుంది, అండ్ కొత్తిమీర కూడా చాలా లైట్ గా వేసారు. ప్లీజ్ నేను ఇంకొంచెం వేసుకుంటాను, మీరేం ఫీల్ అవ్వకండి. అదనమాట. సో ఎందుకంటే కొత్తిమీరతో నాకున్న అనుబంధం అలాంటిది. ఎనీవేస్, సో కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం ఒక చిన్న రీక్యాప్. కోకోనట్ రెడ్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్, కాశ్మీరీ ఎండిమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, మెంతులు, చింతపండు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి పాలు, కొత్తిమీర తురుము. కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం మిరియాలు, మెంతులు, కాశ్మీరీ రెడ్ చిల్లీస్, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు,
ధనియాలు వేసి కొంచెం వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని మిక్సీ జార్ లోకి తీసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి కొంచెం కొబ్బరి నూనె వేసి కరివేపాకు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసంతో మారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసి వేయించుకోవాలి. అలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, కొబ్బరి పాలు, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ రెడీ. సో కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో అశోక్ గారు, ఇది ఏ కాంబినేషన్ లో అయినా కానీ బాగుంటుందని చెప్పారు కదా. ఓకే, సో దోసాస్ లో కూడా బాగుంటుంది అని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో చికెన్ అయితే ప్రాపర్ గా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. సూపర్ గా ఉందండి. ఇందులో చింతపండు రసం యాడ్ చేశారు కదా. అవును మేడం. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినా గానీ చాలా ట్యాంగీగా చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో కాశ్మీరీ చిల్లీస్ యూజ్ చేస్తారు కాబట్టి సూపర్ గా ఉందండి. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే చికెన్ కర్రీలో ఎప్పుడు టామరిన్ యూజ్ చేసుకొని తినడం చాలా తక్కువ, చాలా అరుదు. సో వెరీ నైస్, వెరీ టేస్టీ. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, ఇంత చక్కటి డిష్ ని ఇవాళ షెఫ్ స్పెషల్ లో మా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి కోకోనట్ రెడ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో యమ్మీ యమ్మీ వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.